భయ్యా ఇందులో 45 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటది, అలాగే 540 క్యాలరీస్ ఉంటది. ఇదే భయ్యా దీని పేరు ప్రోటీన్ బర్గర్. చెప్తున్నా కదా, తింటే మాత్రం వదలరు, ఇంట్లోనే చేసుకోవచ్చు. వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకుని చూసేయండి, లేకపోతే స్కిప్ అయిపోద్ది. ఏం లేదు భయ్యా, ఫస్ట్ క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ గ్రైండ్ గానీ చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని సైడ్కి తీసుకోండి. తర్వాత 100 గ్రామ్ చికెన్ పకోడీ తీసుకుని అది కూడా చిన్న చిన్న ముక్కలు కానీ గ్రైండ్ కానీ చేసుకోండి. పక్కన పెట్టి ఫస్ట్ కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ చికెన్ ముక్కలు వేగిన తర్వాత మీరు కట్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని వేగిన చికెన్ లో వేసి సరిపడినంత ఉప్పు కారం వేసి కలిపేసి మూత పెట్టడమేనే. ఈలో బన్నలు తీసుకుని ఈ రకంగా కట్ చేసుకోండి. ఇందాక వేగిన కూరలో టమాటా సాస్, చిల్లీ సాస్ వేసి కలిపేయండి. ఆ కూర రెడీ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బన్నలు సరిపోయినంత వేయండి. ఆ బన్నలు ఎయిర్ ఫ్రైర్ లో పెట్టుకుని 5 మినిట్స్ ఉంచేయండి. ఇంట్లో ఎయిర్ ఫ్రైర్ లేకపోతే పెనం మీదైనా కాల్చివచ్చు. 5 నిమిషాలు అయిన తర్వాత ఆటోమేటిక్ గా అయిపోద్ది. అక్కడతో బర్గర్ కూడా రెడీ అయిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది జంక్ ఫుడ్ ఆపలేకపోతున్నారు. నా వరకు వస్తే ఇంట్లో చేసిందే చాలా హెల్దీ ఫుడ్ అని చెప్తా. సో మీరు కూడా ఇంట్లో చేసిందే తినడానికి ట్రై చేయండి. ఇంకా చాలా వీడియోలు వస్తాయి, ఇప్పుడే ఫాలో కొట్టండి భయ్యా.